ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. కొమరం భీం, మంచిర్యాల జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉప్పొంగడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాండూరు, కన్నెపల్లి, భీమిని మండలాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని మండలాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కొమరం భీం జిల్లాలో అన్ని స్కూల్స్, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ప్రాజెక్టు వాటర్ వల్ల పెరిగే పొజిషన్ ఉన్నది. మనం సామాన్లు ఇళ్ల సామాన్లు చదువుకొని మేరీమాత స్కూల్కి పోవాలి చెప్పి లేదనుకోలే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మత్తడి వాగు, సాత్నాల ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది. 2 ప్రాజెక్టుల వద్ద ఒక్కో గేటు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, వేమనపల్లి, నెన్నెల, భీమిని, కాసిపేట, కన్నెపల్లి, తాండూరు మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భీమిని మండలం వెంకటాపూర్లో ఎర్రవాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. గొల్లగూడ, బురదగూడ, వెంకటాపూర్, చిన్న తిమ్నాపూర్ గ్రామాలు జల దిగ్బంధాలు చిక్కుకున్నాయి. వరద నీరు ముంచెత్తడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పత్తి చేల నిండా వరద నీరు చేరడంతో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. వేలాది ఎకరాల్లో పత్తి, వరి పంటలు నీట మునిగాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం గోలేటి రేకులగూడలోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు వరద నీటితో ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. జిల్లా కలెక్టర్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ముంపు ప్రాంతాలను సందర్శించారు జిల్లా కలెక్టర్. రాబోయే 3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావద్దంటున్న జిల్లా ఎస్పీ, కలెక్టర్లతో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 7 సెంటీమీటర్ల వర్షపాతం ఉట్నూరులో నమోదైంది. ఆయా ప్రాజెక్టులను జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలిస్తున్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది సిచ్యువేషన్ వాళ్ళు? సో అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు 13th, 14th, 15th మన ఫోర్కాస్ట్ ఉన్నాయి. సో మన దగ్గర 21 మండల్లో సుమారుగా నిన్న నైట్ నుంచి ఈరోజు పొద్దున వరకు చూస్తే ఒక 7 మండలాల్లో హెవీ రెయిన్ఫాల్ పడ్డాయి. మిగతా మండలాల్లో మోడరేట్ రెయిన్ఫాల్ పడ్డాయి. అందుకే ఆ 7 మండలాల్లో లోకల్ హాలిడేస్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇప్పుడు పొద్దున నుంచి చూస్తే మళ్ళీ అన్ని మండలాల్లో మోడరేట్ రెయిన్ఫాలే ఉంది. సో కానీ అందరూ అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. నేను ఎస్పీ గారు ఈరోజు ఇక్కడ సాత్నాల ప్రాజెక్ట్ కూడా విజిట్ చేయడం జరిగింది. సిచ్యువేషన్ ఈజ్ నార్మల్. కొన్ని కాజ్వేస్ ఏవైతే ఉన్నాయో, లో లయింగ్ కాజ్వేస్, అది ఓవర్ఫ్లో అవుతున్నాయి. సో అక్కడ మన పోలీస్, తర్వాత రెవెన్యూ, పంచాయత్ సెక్రటరీస్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. ప్రాజెక్టుల పరిస్థితి ఎట్లా? సో ప్రాజెక్ట్ సంబంధించిన ఇందాక సాత్నాలలో మనం చూసాము. సో ఇక్కడ 286.5 FRL లెవెల్ ఉంటే ఇప్పుడు 286 మనం 0.5 మీటర్ కుషన్ పెడుతున్నాము. పైన సాత్నాల రిజర్వ్ ఫారెస్ట్, ఇందర్వెల్లి రిజర్వ్ ఫారెస్ట్, గాదిగూడ రిజర్వ్ ఫారెస్ట్తో అక్కడ ఇన్ఫ్లోస్ మానిటర్ చేస్తూ మళ్ళీ ఇప్పుడు ఒక గేట్ నిన్న నైట్ ఆపరేట్ చేసి ఒక 1400 క్యూసెక్స్ వదిలేయడం జరిగింది. స్కాడా సిస్టమ్ వాళ్ళతో కూడా ఇందాక నేను మాట్లాడిన స్కాడా సిస్టమ్ కూడా వాళ్ళు 2 డేస్లో వచ్చి ఇది ఆపరేషనలైజ్ చేసి, ఇందాక గేట్ మనం అంటే ఒక ఎలక్ట్రోమెకానికల్ మెథడ్ ద్వారా ఆపరేట్ అవుతాయి, అది సిస్టమ్ ద్వారా మానిటర్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా మనం సిచ్యువేషన్ కూడా మానిటర్ చేయొచ్చు. అంటారు నష్టం ఎక్కడన్నా నమోదైంది? సో దానికి ఇప్పటివరకు మనకి రిపోర్ట్ కాలేదు. కానీ మీకు తెలుసు దట్ పెన్గంగా బ్యాక్ వాటర్స్తో మనకి ఇటువంటి ఇష్యూస్ కావచ్చు. యాక్చువల్గా మనం ఇప్పటివరకు చూస్తే వీఆర్ ఇన్ డెఫిషియంట్ రెయిన్ఫాల్.
సో ఈ రెయిన్ఫాల్తో ఇట్స్ వెరీ గుడ్ ఫర్ అవర్ అగ్రికల్చర్ క్రాప్స్. ఎందుకంటే రైతులకి మధ్యలో కొంత డ్రై స్పెల్ వచ్చిన తర్వాత దిస్ రెయిన్ఫాల్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ద క్రాప్స్ ఆల్సో. బట్ పెనుగంగా బ్యాక్ వాటర్స్కి మనం మానిటర్ చేస్తూ ఎక్కడైనా ఒకవేళ డ్యామేజ్ అయితే వీ విల్ రిపోర్ట్ టు ద గవర్నమెంట్. అట్లానే ఈ బర్త్ వెయిటింగ్ రూమ్స్ కూడా చాలా క్రూషియల్ ఉన్నాయి. మనం ఈడీడీస్ కూడా మానిటర్ చేస్తూ 10 బర్త్ వెయిటింగ్ రూమ్స్లో ప్రెగ్నెంట్ లేడీస్ కూడా పొద్దుననే షిఫ్ట్ చేయడం జరిగింది. వెహికల్స్ ఆర్ ఆన్ ద జాబ్, ఆల్ స్టాఫ్ ఆర్ అలర్ట్. ఏమని చెప్తారు? సో బేసికల్గా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీరు అవసరం అయితేనే బయటకి వెళ్ళండి. లో లైన్ కాజ్వేస్ ఎక్కడైనా దాటకూడదు. ఫిషింగ్కి వెళ్ళకండి. టూరిస్ట్ స్పాట్స్లో కూడా అక్కడ జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఎక్కడైనా కూలిపోయిన ఇల్లులో దయచేసి ఉండకూడదు. ఇటువంటి అన్ని మనకి ఎక్కడైనా మీకు సమస్య అయితే మాకు డిస్ట్రిక్ట్ టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంది, కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి, SHOs ఉన్నారు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. సార్, పోలీసుల వైపు నుంచి ఈ కాజ్వేల దగ్గర అని ఏమన్నా పెట్టారు? అంటే ఇప్పుడు నెక్స్ట్ 3 days రెడ్ అలర్ట్, హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ మన జిల్లాలో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దయచేసి అందరు ఇప్పుడు మీ ఇంట్లో ఉండాల్సింది, పని ఉంటే బయట రావాల్సిందే. ఎక్కడైనా కాజ్వేస్ అండ్ ఆల్ కవర్ అవుతున్నాయి అంటే అక్కడ మనం పోలీస్ సిబ్బంది అక్కడ పెట్టుకున్నాము. సో దట్ అది దాటకూడదు. అది నీళ్ళు తగ్గినప్పుడు మనం అలౌ చేస్తాము. మీరు మీ ఇంట్లో ఉంటే ఇంకా బెటర్. సార్, ఇక్కడ తర్నం బ్రిడ్జ్ దగ్గర ఏమైనా పోలీసు బందోబస్తు ఏమైనా ఏర్పాటు చేశారా? రాకపోకలేదు. తర్నం బ్రిడ్జ్ లో కూడా మనం పోలీస్ సిబ్బందికి మనం అక్కడ అరేంజ్మెంట్ చేశాము, అక్కడ పెట్టుకున్నాము. షెపర్డ్ కమ్యూనిటీ ప్లస్ ఎవరైనా ఫిషింగ్కి పోతున్నారు, ప్లస్ టూరిజం కోసం ఎవరైనా వాటర్ ఫాల్కి పోతున్నారు, అది దయచేసి అక్కడ వెళ్ళకండి. ఎందుకంటే అది కూడా మనం ఆపుకున్నాము. ఎందుకంటే ఒక్కరిద్దరు కూడా పోతే మొత్తం రిసోర్సెస్ అక్కడ డైవర్ట్ అవుతుంది. సో దయచేసి మీరు పని ఉంటే బయట రండి, లేకపోతే లోపల ఉంది. వాటర్ ఫాల్, కొచ్చర వాటర్ ఫాల్ కావచ్చు, కుంటాల వాటర్ ఫాల్ వల్ల అది అన్ని మనం బంద్ చేయడం జరిగింది. అదే పోలీస్ అండ్ ఫారెస్ట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు అక్కడ ఆపుతున్నారు వాళ్ళకి. మొత్తానికైతే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు అధికార యంత్రాంగం అప్రమత్తమైనట్టు జిల్లా యంత్రాంగం అయితే చెప్తుంది. పోలీసులు లో లెవెల్ కాజ్వేల వద్ద ఉండడంతో పాటు జలపాతాల వైపు ఎవరు వెళ్లకుండా జలపాతాలకు నిషేధం సైతం జలపాతాలకు వెళ్లే ఎవరైతే పర్యాటకులకు నిషేధం విధించినట్టుగా చెప్తున్నారు. దీంతోపాటు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు జిల్లా యంత్రాంగం అయితే చెప్తుంది. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి NTV సాత్నాల నుంచి.